హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రూబీస్ తెలుగులో. నామినేషన్స్ ఎపిసోడ్ చూసిన తర్వాత, లైవ్ చూసిన తర్వాత ఎంతమందికి నబీల్ మాస్ ర్యాగింగ్ చేశాడు? ఎవరికి? మన ఆడపులి గారికి, సోనియా ఆక్లా గారికి అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. దయచేసి ఈ వీడియో లైక్ చేసి చూడండి. వెరీ 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 బ్యూటిఫుల్ పాయింట్స్ ఉంటాయి విత్ లాజిక్. ఎవరిది రైట్, ఎవరిది రాంగ్. నో డిఫెన్స్ లాయర్, ఓన్లీ లైక్ జడ్జ్. ఎస్, నబీల్ అఫ్రిది మాస్ ర్యాగింగ్ చేశాడు, బుర్రపాడు పాయింట్లు పెట్టాడు, అన్నీ బాగున్నాయి. బట్ నబీల్ అఫ్రిది కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ కొన్ని విక్రీ చేష్టలు చేశాడు కదా, అది కొంతమందికి చూడడానికి బాగోదు. అది కొంచెం లైన్ క్రాస్ అయ్యాడు అనిపించింది. బట్ ఆక్లా గారికి షీ డిజర్వ్స్ ఇట్ బికాస్ కర్మ ఆల్వేస్ వాచెస్ యూ. కంటిన్యూ చేద్దాం. అన్ని పాయింట్లు, మెయిన్ పాయింట్ చెప్తా చూడండి. అలాగే ఇంకేమనిపించింది, సోనియా గుట్టు రట్టు చేసిన మన యష్మి గౌడ అని ఎంతమందికి అనిపించింది? వీళ్ళిద్దరిలో ఎవరిది రైటు ఎవరిది రాంగో కామెంట్ చేయండి, నేను చెప్తా క్లియర్గా. నాకు అనిపించింది, మీకేమనిపించింది చెప్పండి. అలాగే పృథ్వీని చూస్తే నిజంగా ఆటలో అట్టుపండులాగే అనిపించాడు. నిజంగా అట్టుపండే, ఇంకా అట్టుపండు కానీ ఇంకేమైనా ఫ్రూట్ ఉంటే చెప్పండి. అలా అనిపించాడు, ఫ్రూట్లాగే అనిపించాడు. పెద్ద ఫ్రూట్ అయిపోయాడు ఒక పాయింట్లో. అయితే ఏం చెప్తాడంటే, నామినేషన్లోని నబీల్ని సెలెక్ట్ చేసి, నిన్ను వీక్ అన్నాను కదా, వీక్ అని కాదు, యాక్చువల్గా నిన్ను గేమ్లో ఫస్ట్ రౌండ్లో నుంచి ఎందుకు తీసాను తెలుసా, నువ్వు సంచలనంగా ఎలా చేస్తావని చెప్పి చూడడానికి తీసానంటే నబీల్ అంటాడు, మామ చెప్పలేదు కదా బిగ్ బాస్ నన్ను తీసిన తర్వాత సంచలనం చేస్తానని, ఎలా చెప్పావు మామ అంటే, ఏంలే ఫ్రూట్. ఇలాంటి ఫ్రూట్ పాయింట్లు నామినేషన్లు ఎవరైనా ఇద్దరు ముగ్గురికి వేస్తే ఆ పాయింట్లు కలిపి తిప్పి తిప్పేసి లాస్ట్లో వీక్, నువ్వు నెగిటివ్, నువ్వు వరస్ట్ అని చెప్పేసి వేసేస్తాడు. వెరీ వీక్గా అనిపించాడు, వెరీ ఆటలు అట్టుపనులు అనిపించాడు. మాట్లాడదాం మనోడి గురించి కూడా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మణికంఠ మీద ఆల్మోస్ట్ అందరూ సొల్లు పాయింట్లు చెప్పి నామినేట్ చేశారు అనిపించింది. అండ్ మణికంఠ నామినేషన్ చేసిన పాయింట్లు కూడా బాగా అనిపించాయి. క్లియర్గా చెప్తా ఎందుకో మణికంఠని గట్టిగానే టార్గెట్ చేశారు పాపం అనిపించింది. అండ్ ఆదిత్య ఓం గారి మీద జాలేసింది, కానీ ఆయన ఇదే గేమ్ కంటిన్యూ చేస్తే కష్టమే. డిఫెండింగ్ స్కిల్స్ లేకపోతే కష్టం. ఓన్లీ అలా కామ్గా స్మైల్ ఇచ్చి ఇలా ఇచ్చుకుంటే కష్టం. ఆ ఆడియన్స్ కూడా అలా ఇలా ఇవ్వాలంటే అలా ఇచ్చేటట్టు పర్ఫార్మెన్స్ ఉండాలి. ఆయన గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. మేబీ బ్యాడ్ అయిపోతారని అని ప్రాబ్లమో తెలియదు, లాంగ్వేజ్ ప్రాబ్లమో తెలియదు, మరి ఏదో తెలియదు, కానీ లేదు ప్రాపర్ డిఫెండింగ్ స్కిల్స్ లేవు, ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, ఏం లేవు. బట్ పాపం అనిపించింది సోనియా ఆక్లా గారు అన్నేసి మాటలు మాట్లాడినప్పుడు. బాధ అనిపించింది, జాలి అనిపించింది. బట్ బాధతో జాలితో బిగ్ బాస్ చూడలేం కదా, ఏదో ఒక స్ట్రాంగ్ ఫీచర్ ఉండాలి కదా, కవర్ చేద్దాం. సో బేసిక్గా ఈరోజు నామినేషన్స్ ప్రాసెస్ వచ్చేసరికి ఫోమ్ కొట్టడం. 11 మంది ఉన్నారు, నిఖిల్ తప్ప మిగిలిన 10 మంది నామినేట్ చేసుకోవాలి. ఒక పర్సన్ ఇద్దరిని నామినేట్ చేసుకోవాలి, ఫోమ్ కొట్టాలి. నిఖిల్కి లాస్ట్లో ఒక పవర్ ఉంది, అది కరెక్ట్గా చేసాడా, ఎలా చేసాడు. దాని తర్వాత పృథ్వీకి నిఖిల్కి మధ్యలో కాన్ఫ్లిక్ట్ కూడా జరిగింది, అది మిడ్ నైట్ రివ్యూలో చెప్తా, ఎందుకంటే ఇంకా రన్నింగ్ అవుతుంది. సో నామినేషన్ ప్రక్రియలో ఫస్ట్ ఆదిత్య గారు ఏమో పృథ్వీని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సెలెక్ట్ చేసుకొని ఈయన ఫస్ట్ ఐ లైక్ యువర్ యాటిట్యూడ్, ఈ నాకు కానీ నామినేషన్ చేసినవాడు ప్లస్ పాయింట్లు చెప్తే మండిపోద్ది. నువ్వు ఇంటి దగ్గర నుంచి పంపించేద్దాం అన్నప్పుడు నువ్వు ఎందుకు అనిపెట్టు, నీ పాయింట్ లేదని చెప్పి వెళ్ళిపోవాలి. కానీ మీలో నాకు ఈక్వాలిటీ నచ్చుతుంది, మీ షర్ట్ నచ్చుతుంది, ఇవ్వద్దు. సో ఈయన పాయింట్లు ఏంటంటే, అగ్రెషన్ అనే కాన్సెప్ట్ మీద రన్నింగ్ కామెంటరీ కాబట్టి మెయిన్ పాయింట్ చెప్తారు. మీ అగ్రెషనే మెయిన్ ప్రాబ్లం. మీ అగ్రెషన్ వల్ల నోట్లో నుంచి కొన్ని వర్డ్స్ వస్తున్నాయి, ఎస్పెషల్లీ దట్ ఎఫ్ వర్డ్, ఆ కస్ వర్డ్స్, అది నాకు నచ్చట్లేదు. ఈ పాయింట్ మీద నేను నామినేట్ చేస్తానని చెప్పి నామినేట్ చేశాడు. అది ఒప్పుకోకపోయినా పృథ్వీ చేసిన మిస్టేక్. 10 మంది వరుసగా అదే పాయింట్ మీద పృథ్వీ మీద వేసినా కూడా పృథ్వీ ఒప్పుకోవాల్సిందే, ఎందుకంటే అది తప్పు కాబట్టి. తర్వాత వచ్చేసరికి సోనియా గారిది ఇక్కడైతే చాలా జాలి అనిపిస్తుంది. ఆయన చెప్పే పాయింట్లు నాకు అర్థమవుతున్నాయి, మీకు అర్థమైందో లేదు చెప్పాడు. మంచి పాయింట్లు చెప్పాడు, కానీ సరిగ్గా ఎలాబొరేట్ చేసుకోలేపాడు. అంటే ఇంకెలా చెప్పాలంటే దానికి వివరంగా చెప్పలేపాడు. సోనియాకులా అసలే మీదడిపోద్ది. ఇంత ఉంటే ఇంత చేసే అమ్మాయి, మనోడు వీక్ అని తెలుసు, కమ్యూనికేషన్లోని ఆర్గ్యుమెంటల్ స్కిల్స్లో వీక్ అని తెలుసు. ఇంకా మీద పడిపోయి మీకు అసలు వినికిడి శక్తి లేదు, అదే హీరింగ్ స్కిల్స్ లేవు, మీకు నా అంత మెచ్యూరిటీ లేదు, మీకు ఆట రాదు, అలా మూల కూర్చొని ఆడతారు, నేను మీలాగా బతిమలుకొని ఆడను, నాకంటూ ఒక ఇంటెంట్ ఉందని చెప్పి ఆయన మీరు అంటే ఈమె నువ్వు అంటుంది. ఈమె ఏజ్ ఏంది, ఆయన ఏజ్ ఏంది, ఏజ్కి అంటూ మినిమం రెస్పెక్ట్ లేదా? అంత యారగెంట్గా ఉంటే ఎలా చూడాలనిపిస్తుంది చెప్పండి. ఒకవేళ సోనియా ఆక్లా గారు 100% ప్రాణం పెట్టి ఆడేసినా కూడా ఇలాంటి టైప్ ఆఫ్ బిహేవియర్ ఒక మనిషికి, ఒక మనిషికి మనకంటే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెద్ద అయిన మనిషికి మినిమం రెస్పెక్ట్ లేకుండా అంత యారగెంట్గా, అంత గీరగా, చాలా టూ వరస్ట్ బిహేవియర్ ఫ్రమ్ సోనియా ఆక్లా అనిపించింది. అందుకే నబీల్ అఫ్రిది మామూలుగా చేసింది అతి చేసినా, కొంచెం ఓవర్ చేసినా ఈ క్యాండిడేట్కి అలాంటి కోటింగే పడాలి.
అప్పుడే తెలుస్తుంది మనం ఏం చేసాం మిస్టేక్. మనం ఎదవ పనులు చేసినప్పుడు తెలియదు, అదే ఎదవ పనులు ఇంకోటి పక్కోడే మనకి చేస్తే అప్పుడు అర్థమవుతుంది, ఓహో నేను చేసినప్పుడు పక్కోడికి అలా అనిపించింది మాట అని చెప్పి. ఈమెకైనా అనిపించింది అనుకోండి నాకు అర్థమైన ప్రకారం, ఎందుకంటే ఈమె బిహేవియర్ ఏం చేంజ్ అవ్వాలి. ఈమె ఒకటే గట్టిగా ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి, మీద పడిపోతాం అంతే. ఆటలేదు బొక్కలేదు, ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ మీద ఎలా విన్ అవుతాం బిగ్ బాస్? అవ్వదు. ఫ్యాన్స్ ఒప్పుకోకపోయినా ఇది ఫ్యాక్ట్. ఓకే, సోనియా ఆకులమ్మ గారి మీద ఏం చెప్తారంటేనా, ఫస్ట్ 3 డేస్లో చూసిన సోనియా ఆకుల నాకు ఇప్పుడు కనబడట్లేదు. సోనియా ఆకుల అంటే లైవ్లో కూడా చిన్న మిక్స్ చేసి చెప్తున్నాను, బట్ మెయిన్ పాయింట్లు. ఆ సోనియా ఆకుల నాకు కనబడట్లేదు. ఆ సోనియా ఆకుల తప్పు ఉంటే గట్టిగా వాయిస్ అవుట్ చేసేది. ఆ సోనియా ఆకుల అందరికీ న్యూట్రల్గా ఉంటుంది. ఇప్పుడు ఆ ఆకుల అలా లేదు. ఆ ఆకుల మైకులు తీసుకొని మాట్లాడుతుంది, రూల్స్కి విరుద్ధంగా చేస్తుంది. అది నాకు నచ్చట్లేదు అంటే ఈమె సొల్లు పాయింట్ చెప్తుంది. అక్కడ వేరే పాయింట్ ఎవరో సీత ఎవరైనా ఉంటే గట్టిగా ఇచ్చిద్దరు. హలో, ఎక్స్క్యూజ్ మీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మేము మైకులు తీసి మాట్లాడింది అక్కడ అభయ్ నవీన్ తన సినిమా స్టోరీ చెప్తున్నాడు. ఆ స్టోరీ బయటికి రివీల్ అవ్వకూడదు కాబట్టి మైకులు తీసి మాట్లాడాం. దాని తర్వాత బిగ్ బాస్ గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత మేము వెంటనే పెట్టించుకున్నాం కదా, మేము అప్పుడు పెట్టుకోకపోతే అది తప్పు కదా అంటే, ఎన్న తలైవ ఎన్న తప్ప అసలు రూల్ ఇది. అప్పుడు ఆయిత్యం గారు గట్టిగా ఇవ్వాలి, ఈయన ఇవ్వడు. అసలు ఏం చెప్పాలంటే అక్కడ అక్క, ఫస్ట్ థింగ్ రూల్స్ అనేవి రూల్స్ ఫాలో అవ్వకపోయినా కూడా నువ్వు అన్ఫిట్టే, ఓకేనా? అలాంటప్పుడు నువ్వు కూడా బయటకు పోవచ్చు. జస్ట్ బికాజ్ పప్పు మీద కుక్కర్ మీద నామినేట్ చేశాడు పర్సను, నువ్వు కరెక్ట్ నామినేషన్ పాయింట్ చెప్పలేకపోతున్నావు. నీకు అసలు కరెక్ట్ పాయింటే లేదని చెప్పి ఆయన అంటున్నావు కదా. నువ్వు ఒక కుక్కర్ మీద వేసిన పాయింట్ అది అంత గొప్ప పాయింట్ చెప్పండి. సీజన్ 8 వరకు అది దానంత పెద్ద గొప్ప పాయింట్ లేదు, మీరు మాట్లాడొచ్చా? ఓకే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, నువ్వు మైక్ తీసి మాట్లాడడం 100% మిస్టేక్. బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత పెట్టావు అంటే, వార్నింగ్ ఇచ్చాడు కదా, వార్నింగ్ ఎందుకు ఇచ్చాడు? నువ్వు తుప్పాస్ పని చేసావు కాబట్టే కదా. అండ్ ఇంకోటి, నువ్వు పిక్నిక్ వచ్చావు ఇక్కడికి, లేకపోతే స్టోరీ సిట్టింగ్కి వచ్చావా? మిమ్మల్ని ఎవరు డిస్కస్ చేయమన్నారు స్టోరీ గురించి? అది అబ్సల్యూట్లీ రాంగ్ కదా. మీకు అంత దమ్ము ఉంటే మాట్లాడుకోండి, మైక్ పెట్టుకొని మాట్లాడుకోండి. అంటే మీరు రూల్స్కి విరుద్ధంగా చేస్తున్నప్పుడు ఆయన చెప్పిన పాయింట్ కరెక్టే కదా. వెన్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ రూల్స్ యు ఆర్ అన్ఫిట్ ఫర్ ఎ హౌస్. బట్ ఆయన చెప్పలేపాడు, ఇది బాధాకరమైన విషయం. అండ్ ఇంకో పాయింట్ ఆయన ఏం చెప్తాడంటే, పాపం మీరెంత న్యూట్రల్గా ఉండే మనిషి, మీరంత మదర్లీ రిలేషన్షిప్ సిస్టర్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్న మనిషి, అవతల పృథ్వీని మీరు ఇంకా రెచ్చగొట్టారు, అది నాకు నచ్చలేదు అంటే, నేనేమి రెచ్చగొట్టలేదు, ఆయన కోపమే ఆయన స్ట్రెంత్, ఆయన ఆట నేను ఆడుకున్నానని చెప్పి ఆమె ప్లేట్ పడితే తిప్పేసి ఈయన అనరా అన్న మాటలు మాట్లాడింది అయ్యా లైవ్లో. ఇందులో చూపించలేదు. ఆదిత్య గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే చచ్చిపోతారు. ఇంకా మీరు లేదు, అన్నీ నువ్వే. నీకు వినికిడి శక్తి లేదు, నీకు మెచ్యూరిటీ లేదు, అందరూ నీలాగా దాక్కుని ఆడలేరు. మొన్న ఎక్స్ట్రాస్లో కూడా నీకు ఆట శాతకాక వెళ్ళి బతిమాలుకున్నావు. నేను అలా కాదు, ఆడదాన్నైనా వెళ్ళి ఆడాను. ఏటి ఆడావు? యష్మి కూడా చెప్పినోడు, ఇద్దరు నదులు మాట్లాడుకుంది. అది జాలనిపించింది. చెప్పాను కదా, ఆదిత్యం గారు కష్టం. ఇలా మాట్లాడకుండా ఉంటే మనం కానీ ఎంతగానో సపోర్ట్ చేద్దాం చెప్పండి. తర్వాత వచ్చి నైనిక చెప్పిన 2 నామినేషన్ పాయింట్లు తుప్పాస్ పాయింట్లు. ఫస్ట్ మణికంఠకి, నువ్వు నన్ను డిమోటివేట్ చేసే సెల్ఫిష్నెస్ అంట. ఈ పాయింట్ పర్సనల్ రీజన్, దానివల్ల నాకు ఏం ఎఫెక్ట్ అయింది. బేసిక్గా ఏమైందంటే, వీళ్ళు నామినేషన్లో ఉన్నారు కదా. సో మణికంఠ వచ్చేసి వీకెండ్ ముందు ఫ్రైడే వచ్చేసి ఎందుకో మన ఇద్దరం వెళ్ళిపోతా అనిపిస్తుంది, ఫస్ట్ లేదా నువ్వు వెళ్ళిపోతా అనిపిస్తుంది, ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు వెళ్ళిపోతా అనిపిస్తుంది అని చెప్పి మణికంఠ అన్నాడంట. దానికి మీ ఫీల్ అయ్యి నువ్వు నన్ను డిమోటివేట్ చేసి యాజ్ ఎ ఫ్రెండ్గా నువ్వు లోలో ఉన్నప్పుడు నేనే నేను సపోర్ట్ చేశాను, బట్ నీకు అదేం లేదు. అండ్ నేను ఎలిమినేషన్లో నుంచి సేవ్ అయినప్పుడు కూడా నీ ముఖంలో ఒక చిరునవ్వు లేదు, ఏమీ లేదు. నాకు ఎందుకు అక్కడ సెల్ఫిష్గా డిమోటివేట్ చేసినట్టు నాకు అనిపించిందంటే, ఆయన పాపం అలా కాదురా, నువ్వు 2-3 రోజుల నుంచి లోగా ఉన్నావు, వీక్గా ఉన్నావు, టాస్క్లో పెద్ద కనబడలేదు కదా, పొరపాటు నువ్వు ఎలిమినేట్ అయిపోతే నాకు ఆ లాస్ట్ మినిట్ కూడా ఉంటుంది కదా మాట్లాడడానికి అని చెప్పి ఆ ఉద్దేశంలో ఉన్నాను. ఐఎమ్ వెరీ సారీ అని చెప్పి వెళ్ళిపోయాను. మనకంటే ఎక్కువ డిస్కస్ చేయలేదు. తర్వాత వచ్చేసరికి ఆదిత్య ఓంగారిని సెలెక్ట్ చేసిన నామినేషన్ పాయింట్. ఇది కూడా అంతే. ఈయన పాయింట్ వేరే పాయింట్ ఏం చెప్పడం బాగుంది, మీకు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, మీకు అర్థం కావట్లేదు, అలా డిఫెండింగ్ స్కిల్స్ లేవు, అలాంటివి ఏం చెప్పకుండా మీరు మన గేమ్లో భయపడ్డారు. భయం అనేది ఫియర్ ఈజ్ నాట్ ఏ గుడ్ ఎలిమెంట్. భయం అలా భయపడిన వాళ్ళు కష్టం ఈ గేమ్లో అంట. ఒక పక్క భయపడితే ప్రాబ్లం, ఒక పక్క భయపడకపోతే ప్రాబ్లం. తుప్పాస్ పాయింట్ అనిపించింది, మీరు అసలు గేమ్ సరిగ్గా ఆడలేదు అనిపించింది, మీరు భయపడిపోయి ఉండిపోయారు. ఇంకా మణికంఠ మేము బాగా ఆడారంటే పాపం ఆయన చీఫ్ చాప్ మీద కూర్చొని అలా సైలెంట్ అయిపోయినా, పాపం అక్కడ 2 ఆడపిల్లలు కష్టపడుతున్నా ఈయన పాపం డిఫెండ్ చేశాడు. ఎంత సాధ్యం అంత ఫైట్ చేశాడు, మిగిలినేమో డిఫెండ్ చేశాడు. అలాంటిది ఈయన అసలు గేమే ఆడలేదు, మొత్తం భయపడిపోయాడు. మీరు రిక్వెస్టింగ్ మోడ్లో ఉన్నారు, సో మీకు చేత కావట్లేదు అని చెప్పడం రాంగ్ అనిపించింది.
ఈయన దాన్ని స్ట్రాంగ్గా డిఫెండ్ కూడా చేసుకోలేదు యాజ్ ఎక్స్పెక్టెడ్. నేను చేస్తే ఏం వస్తుంది, ఒక్క ఆయన చెప్పుకోవాలి కదా, ఆయన చెప్పుకోవట్లేదు, ఇంకేం చేయలేం. నెక్స్ట్ వచ్చిందమ్మా ర్యాగింగ్, నబీలు సోనియా. బేసిక్గా నబీల్ పాయింట్ నా పాయింట్ సింక్ అయింది. ఏంటో చెప్తా. నేను నిన్న మిడ్ నైట్ రివ్యూలో కూడా చెప్పాను, నాగార్జున సార్ కొన్నిసార్లు కావాలనే తప్పు చేసినా కీ ఇచ్చి లేపుతారు, అలాగే కొన్నిసార్లు బాగా ఆడినా కూడా గిల్లీసి దించేస్తారు. నిన్న కావాలనే యష్మి గౌడ్ అంటే నేను కావాలనే సోనియా అక్లా గారిని సంచాలక్గా నువ్వు బాగా చేసావని చెప్పి కీ ఇచ్చారు. ఎందుకంటే అక్క కీ ఇచ్చినందుకు ఐ ఆమ్ ది పర్ఫెక్ట్ ఉమెన్ ఇన్ ది హౌస్ అన్నట్టు ఫీల్ అవుతారు. అలాగే అయ్యింది. బట్ ఆ గేమ్ చూసిన వాళ్ళకి ఇంకా ఆమె షీ కుడ్ హ్యావ్ డన్ ఇన్ ఏ బెటర్ వే అన్నట్టే అనిపిస్తుంది. సంచాలక్గా ఆమె కొన్ని మిస్టేక్లు చేసింది, ఆ మిస్టేక్లో మనోడు పర్ఫెక్ట్గా పెట్టాడు, పర్ఫెక్ట్ ప్లేస్మెంట్లో పెట్టాడు. ఎలా పెట్టాడంటే సంచాలక్గా నువ్వు ఫెయిల్ అయ్యావు, సంచాలక్గా నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు, సంచాలక్గా నువ్వు బయాస్డ్గా ఉన్నావు. ఆ బెలూన్ టాస్క్లో అబ్బాయి తప్పు చేసినప్పుడు నువ్వు రైట్ అవే డిస్క్వాలిఫై చేయాల్సింది. మిగిలిన టాస్క్లో ఎలాగైతే చేశారో అన్నిసార్లు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్నిసార్లు అబ్బాయి బయటికి వెళ్ళిపోయినప్పుడు నువ్వు అక్కడ కన్ఫ్యూజ్ అయ్యావు తప్ప అబ్బాయిని డిస్క్వాలిఫై చేసి విన్ ఇచ్చేస్తుంటే మేము ఏమనుకునే వాళ్ళం కాదు. నువ్వు అది వదిలేసి బయట బెలూన్స్ కౌంట్ చేయకుండా ఉండాల్సింది. బట్ నువ్వు అక్కడ డిస్క్వాలిఫై చేయలేదు, ఒంటి మీద ఉన్న బెలూన్ని లెక్క పెట్టలేదు, బయట బెలూన్స్ని నువ్వు కౌంట్ చేసి వచ్చేసావు. అది అస్సలు నాకు నచ్చలేదు. అండ్ నువ్వు నీ డెసిషన్ పైన కూడా ఉండలేదు, తర్వాత టై అని కూడా అన్నావు. సో నీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదు, నువ్వు కన్ఫ్యూజన్ కొన్నావు, అందుకే నువ్వు ఫెయిల్టీ సంచాలక కనిపించింది అని చెప్పి పర్ఫెక్ట్గా చెప్తే ఆమె ఎందుకు ఒప్పుకుంటుంది? ఈయన చెప్పిన పాయింట్లన్నీ బాగున్నాయి, కరెక్ట్గానే ఉన్నాయి. ఇది ఈయన పర్స్పెక్టివ్ బాగుంది, 100% కరెక్ట్ అని చెప్పకపోయి ఈయన పర్స్పెక్టివ్ బాగుంది, ఈయన పాయింట్స్ కరెక్ట్గా ప్లేస్ చేశాడు. బట్ ఆమె ఒకటే పాయింట్, స్ట్రాంగ్ పాయింట్ ఏముంటుందో తెలుసా? నువ్వెవడు రా చెప్పేది, నాగార్జున గారే నాకు చెప్పారు కదా బాగా చేశానని చెప్పి, నువ్వు నీ తొప్పాసు, నువ్వు ఫెయిల్ సంచాలక్ అని చెప్పి ఆమె స్ట్రైట్ అవే అటాక్ మోడ్లోకి వెళ్ళిపోయింది కూడా. అలా అని చెప్పి సోనియా అక్లా గారు తప్పని చెప్పరు, ఎందుకంటే హోస్టే చెప్పాడు కదా బాడేనని చెప్పి. ఇది ఎంత బాగా మనం డిఫెండ్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇద్దరు గట్టిగానే డిఫెండ్ చేసుకున్నారు, ఇద్దరు రకరకాల ఛాన్స్లో డిఫెండ్ చేసుకున్నారు, బాగా అనిపించింది. కానీ హోల్ అండ్ సోల్ వీళ్ళిద్దరిలో ఎవరిది రా నాకు బాగా అనిపించింది అంటే నబీల్దే బాగా అనిపించింది. ఎందుకంటే నబీల్ పాయింట్లు కొన్ని లాజికల్గా ఆలోచించండి. ఆమె ఆ దరిద్రం అంతా చేయకుండా రైట్ అవే డిస్క్వాలిఫై చేస్తే అయిపోదును, లేదా ఆ బెలూన్స్ని బయటవి కౌంట్ చేయకుండా ఉన్నా కూడా బాగున్నాను. ఆమె అవి తప్ప వేరే మాట్లాడుకున్నారు. ఏమని? అండ్ ఇంకోటి ఏంటంటే దానికి స్ట్రైట్ అవే పాయింట్ అదే చెప్పింది, నాగార్జున గారే చెప్పారు నువ్వు కూడా బొక్క అన్నట్టు. అంటే నేను సంచలనంగా ఉన్నప్పుడు రూల్స్ చదివినప్పుడు చదువుకో నీకు చదువు రాదన్నట్టు టైప్లో మాట్లాడావు, అది నాకు నచ్చలే. నెక్స్ట్ లాస్ట్లో నేను బయ్యాస్ని అన్నావు నువ్వు, అండ్ నువ్వు నాతో గట్టిగా టోన్తో మాట్లాడావు, అప్పుడు నేను మాట్లాడినా, అప్పుడు వెంటనే ఇంకో ఇద్దరు వచ్చేసరికి టోన్ అని చెప్పి వాళ్ళిద్దరూ నా మీద పడిపోయారు. అప్పుడు నువ్వు చెప్పాల్సింది వాళ్ళకి, బట్ నువ్వు అది కూడా చేయలేదు, నాకు నచ్చలేంటే సోనియా. నేను కన్ఫ్యూజ్ అయితే నాగార్జున సార్ బాగా చేశారని అన్నారు, ఇది ఇందులో చూపించలేక లైవ్లో చూపిస్తారు. బరాబర్ చెప్తా, నీకు రూల్ బుక్ చదివావు గట్ నీకు అర్థం కాలే, అర్థం అయ్యి ఉంటే అలాగా కప్పకూడదు అని అన్నావు, అండ్ నువ్వు క్లియర్గా బయాస్డ్గా ఆడావు అని చెప్పి మాట్లాడితే, ఏడు బయాస్డ్గా ఆడింది ఆ గేము చాలా కష్టం. అక్కడ 2-3 సంచాలకులు ఉన్నా కూడా కష్టమే. అలాంటిది మనోడు ఒకడు ఉన్నా కూడా మెజారిటీ ఆఫ్ పర్సెంట్ ఆయన న్యాయం చేశారు. ఒకవేళ ఆయన బయాస్డ్గా ఉంటే ఆయన టీమే గెలుద్దును కదా, ఆర్ అట్లీస్ట్ ఆయన టీంకు అట్లీస్ట్ ఒక 100 గుడ్లైనా వద్దును కదా, 25 గుడ్లతో ఎందుకు మిగిలిపోద్ది? ఇంత చిన్న లాజిక్ మర్చిపోయారు. ఆయన బయాస్డ్గా ఉంటే వాళ్ళ టీం గెలిస్తే వీళ్ళు పాయింట్ బలంగా పెట్టొచ్చు, ఒక కాన్క్రీట్ రీజన్ ఉంది, నువ్వు బయాస్డ్గా ఉండడం వల్ల వాళ్ళకి ఎక్స్ వచ్చాయి. ఏడొచ్చే ఎక్స్ వాళ్ళకి ఏం రాలే పాపం. ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు, అదే కదా చెప్పాను నేను చాలా రివ్యూస్లోనే, 3-4 రివ్యూల్లో వరుసగా చేసిన దాంట్లోనే అయిపోయింది ఈ పాయింట్ల మీద. ఇక్కడ ఇంకోటి నబీల్ ఏం నచ్చలేదంటే, ఆ వికిలి చేష్టలు ఓకే బాగానే ఉంది కానీ అక్కకి కరెక్టే, కానీ ఆ చేసే విధానం కొంచెం హార్ష్గా ర్యాష్గా కొట్టాడు. అలా చేయకుండా ఉంటే బాగుంది. ఎందుకంటే సోనియాకులో ఎంత యారగెంట్గా బిహేవ్ చేసినా, ఎంత ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, ఆ స్ప్రే దగ్గర మాత్రం డీసెంట్గానే కొట్టిన. ఆడియన్స్ ఇలాంటివి కూడా చూస్తారు, మనం ఎలా టాస్క్ ఆడుతున్నాం అనేది కూడా చూస్తారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ నబీల్ బాగా మిస్టేక్ అనిపించింది, బాగా హార్ష్గా ర్యాష్గా కొట్టాడు అనిపించింది తలపైన నుంచి. అది తప్పు జరిగింది అనిపించింది నబీల్ దగ్గర. నెక్స్ట్ నామినేషన్ పృథ్వీలో ఏంటంటే సేమ్ అదే అగ్రెషన్ కాన్సెప్ట్, కోపంలో కొన్ని పదాలు వాడే ఎఫ్ వర్డ్స్, కొన్ని నోట్లో నుంచి బయట వచ్చాయి కదా మనం వెనక్కి తీసుకోవాలంటే, అది పృథ్వీ ఒప్పించుకున్నాడు. తర్వాత నువ్వు నన్ను బయాడ్ సంచాలక్ అని చెప్పి 10 సార్లు అన్నావు, అది నాకు నచ్చలే. నేను సంచాలక్గా ఒక్క కంటెస్టెంట్తో మాట్లాడలే, నేను సంచాలక్గా ఒక కంటెస్టెంట్తో మాట్లాడితే నువ్వు పృథ్వీ టోన్ అని చెప్పి మధ్యలో వచ్చావు, అది నాకు నచ్చలే. అంటే అప్పుడు ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇందాక నాకు చిరాకు వచ్చింది ఏంటంటే ఎక్కడంటే
నబీలు సోనియాకులా మాట్లాడుతుంటే నిఖిల్ పృథ్వీ వచ్చారు మధ్యలో. అప్పుడు అనొచ్చు లైవ్లో వాళ్ళు కూడా వచ్చారు కదరా అంటే వాళ్ళు ఒక్కసారి వచ్చారు, వీళ్ళు మల్టిపుల్ టైమ్స్ వచ్చారు. అది నాకు నచ్చలేదు. అక్కడ గ్రూపిజం ఎక్స్పోజ్ అవుతుంది. వెంటనే రిపిటేటివ్గా ఎలా చేశారంటే, ఇప్పుడు పృథ్వీతో మాట్లాడినప్పుడు మన ఆడపుల్ గారు మధ్యలో వచ్చేసి చప్పట్లు కొట్టి వెకిల్ చేష్టలు అన్నీ చేశారు. అది గలీజ్గా అనిపించింది. నామినేషన్ ప్రక్రియకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈమె రూల్స్ అంత పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలని చెప్పిన పర్సనే మధ్యలో బ్రేక్ చేయడం ఎంత వరస్ట్. అది నాకు అస్సలు నచ్చలేదు. ఆ బిహేవియర్ అయితే అస్సలు నచ్చలేదు. ముఖ్యంగా సోనియాకులా నామినేషన్ చేసినప్పుడు మన పృథ్వీ గట్టికి వచ్చి మాట్లాడడం మొక్కల మీదకి, పృథ్వీ నామినేట్ చేసినప్పుడు ఈమెమో వెకిల్ చేష్టలు మధ్యలో ఇంటరప్ట్ అయ్యి చప్పట్లు కొట్టడం అస్సలు నచ్చలేదు. పృథ్వీ అయితే సేమ్ అదే వరస్ట్ డిఫెండింగ్ స్కిల్స్ చెప్పాను కదా, ఆటలో అట్టుపనిలోనే ఉన్నాడు. నా నరాలు, నా వాయిస్, నా ఇష్టం, నువ్వు సంచాలకు, నువ్వేమైనా దేవుడువా, నువ్వు చాలా బయాస్డ్గా ఉన్నావు. మణికంఠ విషయంలో కూడా అలాగే బయాస్డ్గా ఉన్నా అంటే, అరే స్వామి అక్కడ నేను పెట్టిన రూల్కి పర్ఫెక్ట్గానే చేశాను నేను. అక్కడ అలా అయితే సీత కూడా లైన్లు దాటింది అలా అని చెప్పి ఆమె గుడ్లు తీస్తానని చెప్పి నాకు అర్థమైంది ఏంటంటే ఆయన అక్కడ అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నేను ఫిక్స్ అయిపోయి బయాస్డ్ అని. ఇంకా దీన్ని డ్రాగ్ చేయకూడదు. నామినేషన్ పాయింట్ ఇచ్చితో వీళ్ళు కొట్టియడమే అయిపోయింది. నెక్స్ట్ ప్రేరణ మణికంఠకి ఎవడెవడైతే పాయింట్లు వేసారో అన్ని సొల్లు పాయింట్లు వేశారు స్వామి, అన్ని సొల్లు పాయింట్లు. మీకైతే వ్యాలిడ్ పాయింట్లు ఏమనిపించో చెప్పండి. ఏం చెప్తుందంటే ప్రేరణ మణికంఠకి ఏం చెప్తుందంటే, నువ్వు ఒక వైల్డ్ కార్డ్లా కనిపిస్తావు, ఎప్పుడు ఎలా ఉంటావో నాకు అర్థం కావు. రీసెంట్ దోశ మ్యాటర్ దగ్గర కూడా నీ దగ్గరికి వస్తే మళ్ళీ నువ్వు నన్ను రాంగ్ అంటున్నావు అంటే అదే ఇంకా దోశ మ్యాటర్ చెప్పాను కదా, హీరో విలన్ కూడా కొట్టుకొని కమిడియన్ మీద పడిపోయినట్టు. అక్కడ దరిద్రం అంతా జరగడానికి కారణం ప్రేరణ, విష్ణుప్రియ. మనోడు చేసిన ఏకైక దరిద్రం ఏంటంటే మధ్యలో ఉన్నారు, అంతకుమించి ఏం లేదు. దాన్ని మనోడు తెలుసు కదా కావాలని ఈ మనిషి మీద తోసి బ్యాడ్ చేస్తారు అంతే. అంతకు నేను ఇప్పటికీ దాని మీద స్టాండ్ అయ్యి ఉంటాను. ఆ విషయంలో మనకంటది ఏం తప్పులేదు. ఒకవేళ ఉంటే 5-6% ఉంటుంటుంది తప్ప మిగిలిన దరిద్రానికి కర్త కర్మ క్రియ ప్రేరణ అండ్ విష్ణుప్రియ. ఎవడు ఒప్పుకోకపోయినా వాళ్ళ ఫ్యాన్స్ ఒప్పుకోకపోయినా ఇదే నిజం. మనీ అంటాడు, నువ్వు ఆ రుబ్బు పక్కన పెట్టినంత వరకు నాకు అలానే అనిపించిందిరా, తర్వాత నీ ఇంటెంట్ ఆనెస్ట్గా అనిపించిందంటే ఈయనకి ఎంతోపుగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మళ్ళీ అదంతాను. ఇప్పుడు ప్రేరణ అంటది, నువ్వు అందరి దగ్గర నీట్గా వెళ్తావు, మాట్లాడేసుకుంటావు అంటే మళ్ళీ దాని తర్వాత నామినేషన్ చేసేస్తావంటే ఇక్కడ చూడండి ఎంత డంబ్ పాయింట్. ఏం చెప్తుందంటే ప్రేరణ, నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి నీట్గా మాట్లాడేసి సెట్ చేసుకుని ఆన్లైన్ నామినేట్ చేసేస్తావు, అలాంటి బ్యాక్ స్టాబింగ్ చేస్తుంటే మనోడు ఒకటే పాయింట్. నేను నిన్ను ఎప్పుడు ప్రేరణ నామినేట్ చేశాను, ఎన్నిసార్లు చేశానంటే ఎప్పుడు చేయలే, అయిపోయింది. దానికి దొరికిపోయిందని చెప్పి అన్కన్విన్సింగ్ వేలో ఆమె తిప్పి టాపిక్ ఎండ్ చేసింది తప్ప పర్ఫెక్ట్ పాయింట్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. మణికంఠ ఎప్పుడు వేసాడు ప్రేరణకి? సో ఇది కావాలని టార్గెట్ చేసి వేసినట్టే కదా. మణికంఠకి నామినేషన్ పాయింట్ నేను ఎలాగైనా తేవాలి, ఆ దోశ మ్యాటర్ దొరికింది, వీడియో ఫుటేజ్ చేశారు, ఇన్ని వేసేద్దాం. నచ్చలే. నెక్స్ట్ వచ్చేసరికి ప్రేరణ 9 వేసింది. ఇది కూడా సులి పాయింటే. నువ్వు కొంచెం సైలెంట్గా ఉన్నావు విత్ 3 పవర్ పఫ్ గర్ల్స్ అంట. ఎవరు అనుకున్నావు పవర్ పఫ్ గర్ల్స్ అంటే? మిగిలిన ముగ్గురు, సోనియాకులా, విష్ణుప్రియ, సీత. పవర్ పఫ్ గర్ల్స్ అంటే కార్టూన్లో ఒక షో ఉంటుందిలేండి. బ్యాక్ సైడ్ ఏమో మీ అన్న ఉన్నాడు, నువ్వు చాలా ఇమ్మెచ్యూర్గా అనిపించు. ఎంత పెద్ద మాట ఇమ్మెచ్యూర్ అనేసింది. 9 అన్నది మీకేంది, నీకు ఎలా తెలుసు మేము ఏం మాట్లాడుకుంటున్నావు, నీకు ఎలా తెలుసు నేను ఇమ్మెచ్యూర్ అంటే? నువ్వు సైలెంట్గా ఉన్నావు నాకు కనిపిస్తుంది కదా. అండ్ నేను విష్ణుప్రియతో ఆ మాట అయిన తర్వాత నేను సార్ట్అవుట్ చేయడానికి వెళ్తే నువ్వు చంప పగలగొట్టాల్సింది అన్నావు, అది నాకు నచ్చలేదు, చాలా ఇమ్మెచ్యూర్గా అనిపించింది అంటే రైటే కదా అంటారు, చంప పగలగొట్టాల్సింది అని చెప్పి. ఎందుకంటే మనం మాట్లాడిన మాట క్యారెక్టర్లెస్ అనే మాట రాంగ్. ఆ టైంలో ఏ అమ్మాయికైనా అలాగే అనిపిస్తుంది అన్నది, అందులో తప్పే ఉంది. బట్ అయితే సొల్లు రీజన్ అనిపించింది నాకైతే అసలు ఎక్కలే 9 మీద వేసిన పాయింట్. మీకేమనిపించింది చెప్పండి. నెక్స్ట్ సోనియా వస్తుంది. ఈమె చాలా వరస్ట్ బిహేవియర్ ఇక్కడ. ఫస్ట్ మాత్రం వచ్చి మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ నబీల్ అంటది. నబీల్కి ఎక్కడో ఖాళీ, మిస్టర్ వద్దు నబీల్ అని పిల్లంటే రెస్పెక్ట్ ఇస్తుందంటే రెస్పెక్ట్ వద్దు. అండ్ ఫెయిల్డ్ సంచాలక్ అని పిల్లక నా పేరు నబీల్ అని పిలిచిన తర్వాత నేను నించుంటాను, దాని తర్వాత నువ్వు నీ ఇష్టం ఫెయిల్డ్ సంచాలక్ అంటావో ఇంకేమనుకుంటావు చెప్పంటే తీసుకో బై, నువ్వు ఫెయిల్డే కదా, నువ్వు మళ్ళీ చెప్తున్నా నువ్వు ఫెయిల్డ్ అయితే సంచాలక్, అందుకే చెప్తున్నానంటే నేను సంచాలక్గా ఫెయిల్ అయినా పాస్ అయినా పక్కన పెడితే నా పేరు నబీల్, కాల్ మీ మొహమ్మద్ నబీల్ అఫ్రిద్ది, దాని తర్వాతే నీకు నచ్చింది నువ్వు చెప్పుకొని గట్టిగా ఇచ్చి పడేస్తాడు. అంత చూపించలేదు అనుకోండి, ఎపిసోడ్లో లైవ్లో ఉంటుంది సోనియా. అది రెస్పెక్ట్ కదా బాస్ అని చెప్పి ఓకే కట్ చేస్తే ఓపెన్ చేస్తే ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పి తెలుసు కదా, కావాలని గిల్లుతుంది, కావాలని ఎర్రెక్కిస్తుంది, కావాలని రెచ్చగొడుతుంది. అది ఒక స్కిల్. నేను అందుకే నబీల్ ఎందుకు సపోర్ట్ చేశానంటే నబీల్ పాయింట్స్ మోడరేట్గా ఉన్నా మనం ఏం చేసామో మనకు తెలియదు, మనకు తగిలే వరకు. ఇప్పుడు నబీల్ చేయడం వల్ల ఆ అక్కకి కాలింది. సో నాకు అది బాగా అనిపించింది. నువ్వు ఫెయిల్డ్ సంచాలకే కాదు నా దృష్టిలో యు ఆర్ ఫెయిలింగ్ యాజ్ ఎ పర్సన్ టు, మనమే చెప్పాలి ఇవన్నీ.
ఫస్ట్ ఇలా అంటే సోనియా ఆకుల కొంతమంది ఫ్యాన్స్ ముఖ్యంగా పియర్లు తెగ ఫీల్ అయిపోతారు. అయ్యా మీరు ఫీల్ అయ్యి నేను తిట్టే కదా బదులు సోనియా ఆకుల గారు గేము ఈ పాయింట్లో ఫస్ట్ వారం నుంచి 4వ వారం వరకు ఒక 3 బుల్లెట్ పాయింట్లు చెప్పండి ఆమె ఎక్కడ పర్ఫెక్ట్గా ఆడారో చాలు. ఇంక నాకు నోరు మూసేస్తాను నేను. ఓకేనా? పెట్టండి మీ ఇష్టం, ఏ ఈమెయిల్ ఐడితో పెడతారు మీ ఇష్టం. ఫస్ట్ నువ్వే అమ్మాయిని ఎత్తి పడేసావు, దాని తర్వాత నువ్వు సంచాలక్ అయ్యావు, తర్వాత నీకు రూల్స్ తెలియలేదు. నువ్వు సంచాలక్ అన్న తర్వాత నువ్వు ఒక యాటిట్యూడ్తో వచ్చి అది నాకు అస్సలు నచ్చలేదు. ఏమన్నా పాయింట్ ఇది. ఫస్ట్ అమ్మాయిలు ఎత్తిపడేశారంటే వీళ్ళ అబ్బాయిలు ఏమైనా ఊరుకున్నారా, వాళ్ళు ఏమైనా జపం చేసుకుని ఉంటున్నారా, వాళ్ళు ఎత్తిపడలేదా? నెక్స్ట్ సంచాలక్ అయినప్పుడు ఎక్స్ టాస్క్ అదే కవర్ చేయొద్దని చెప్పాడు, అందులో తప్పే ఉంది. 3 ఈమెకి యాటిట్యూడ్ నచ్చలేదండి. మరి ఈమె యాటిట్యూడ్ ఎవరికైనా నచ్చుతుందా? నచ్చట్లే కదా. ఇలాంటి సొల్లు పాయింట్లు చెప్పకూడదు. ఎక్కడ తప్పు చేసో వై యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ హౌస్ అని చెప్పాలి. అవిరావు నీ ట్రూ సెల్ఫ్ నాకు కనబడట్లే. డిఫైన్ ట్రూ సెల్ఫ్ సోనియా ఆకుల గారు. ట్రూ సెల్ఫ్ అంటే ఏంటి మీరు చెప్పండి. ట్రూ సెల్ఫ్ అంటే ఏంటో చెప్పండి. బ్రదరు ఏమంటారు మదరు అని చెప్పి ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ఇప్పుడు లైవ్లోకి వచ్చేసరికి నేను ఎప్పుడు రాని మిమ్మల్ని బ్రదర్ అన్నాను మదర్ అన్నారు, అదే ట్రూ సెల్ఫ్? ఏదే టాస్క్ల విషయంలో ఎమోషనల్ అయిపోతున్నావు సీత, నువ్వు ఇలా అయితే అన్ఫిట్ ఫర్ హౌస్ అని చెప్పి ఫుడ్ టాస్క్ రేషన్ టాస్క్ వచ్చేసరికి అదే నువ్వు ఏడిసేసి ఇలా అయితే ఎలా రా ఫుడ్ లేకపోతే అని చెప్పి ఫ్లిప్ చేశారు కదా, ఇది ట్రూ సెల్ఫా? చెప్పండి మీ ట్రూ సెల్ఫ్ అంటే ఏంటో చెప్పండి. సోనియా ఆకుల ఫ్యాన్స్ అండ్ పియర్స్ కూడా చెప్పండి. ఓకే, తర్వాత నబీల్ మేబీ నేను నీతో తిరగట్లే కదా, నేను నీతో తిరగను, నేను డేకను కాబట్టి నీకు అలా అనిపిస్తుంది, తప్పే లేదు. ఇంకా నామినేషన్ పాయింట్ ఇంకేం చెప్పంటే ఇంకేముంటే బొక్క రివెంజ్ నామినేషన్. మనోడు వెళ్ళి సోనియా ఆకులని కెలికాడు, అక్క కెలికితే ఊరుకోలేదు కదా, కెలికించుకుంది. సోనియా ఆకుల ఏం చెప్తుంది? నామినేషన్ పాయింట్లు అడిగాడు కదా మనోడు, దీనికి ఎక్స్ట్రా మాట ఇందాక రిమైండ్ చేయకన్నావు కదా. యాక్చువల్గా ఇందాక ఏమవుతుందంటే సోనియా ఆకుల ఇంటరప్ట్ చేసినప్పుడు పృథ్వీతో మాట్లాడినప్పుడు నబీలు నువ్వు మధ్యలోని రిమైండ్ చేయక మధ్యలో ఇన్వాల్వ్ అవ్వక నువ్వేమైనా పేరెంట్ కాదు బిగ్ బాస్ చూసుకుంటాడు అని అంటాడు. దానికి ఇక్కడ పాయింట్ రివెంజ్ పాయింట్ మాట. ఏంటి ఆ నామినేషన్ పాయింట్ చెప్పంటే ఇందాక రిమైండ్ చేయక అన్నావు కదా, సో నేను రిమైండ్ చేయలే, నాకు గుర్తులేదంటే నీకు అదే చెప్తున్నా కదా, నీకు పూర్ హీరింగ్ స్కిల్స్ ఉన్నాయి, అందుకే నువ్వు నాట్ వర్త్ యాజ్ ఏ హౌస్ మేట్ అని చెప్తున్నా కదా, నీకు ఎందుకు అర్థం కావట్లేదని చెప్పి అక్క దాన్ని ముగించింది. సో ఓవరాల్గా చూస్తే వీళ్ళిద్దరు కాన్ఫరంటేషన్ బాగా అనిపించింది. ఎక్కువగా నాకు మెజారిటీ ఆఫ్ పాయింట్స్ నబీల్దే కరెక్ట్ అనిపించింది, కొన్ని సోనియా ఆకులే కూడా కరెక్ట్ అనిపించాయి. మీకే అనిపించింది చెప్పండి. నెక్స్ట్ ఆయిచవం గారు, ఈయన ఏం మాట్లాడతాడు ఈయనకి అర్థం కాదు. నెక్స్ట్ ఆయిచవం గారికి వేస్తుంది పాపం. ఇక్కడ చాలా హేళనగా మాట్లాడతారు సార్, ఎక్కువ పాయింట్ లేవు నువ్వేమైనా ఆడితే ఉంటుంది కదా, పర్ఫార్మెన్స్ లేదు, మీరే అన్నారు ఇన్ని వారాలు ఉండడమే గ్రేట్ అని చెప్పి. సో ప్లీజ్ గో, దీంట్లో తప్పడ్డానికి ఏం లేదు. ఇక్కడ సోనియా ఆకుల గారి బిహేవియర్ పక్కన పెడితే పాయింట్ కరెక్టే. ఆయనే ఒప్పించుకుంటున్నాడు ఇన్ని వారాలు నేను ఉండడం గ్రేట్ అని చెప్పి. ఇంకా చెప్పాను కదా, ఆయనే అలాంటి పాయింట్లు చెప్తే హౌస్ మేట్స్ ఎందుకు ఉంటారు, ఆడియన్స్ ఎందుకు ఓట్లేస్తారు? ఆ ఉత్సాహం, ఆ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఆ స్ట్రాంగ్ డిఫెండింగ్ స్కిల్స్, ఆ స్ట్రాంగ్ హీరింగ్ స్కిల్స్, ఒక ప్రాపర్ జడ్జిమెంట్ ఆయన దగ్గర లేదు. మంచిగా ఉంటే సరిపోదు బిగ్ బాస్లో. ఇక్కడ సోనియా ఆకుల గారు ఆయన్ని నామినేట్ చేసిన పాయింట్లు కరెక్ట్, బిహేవియర్ రాంగ్ అయినా సరే పాయింట్లు అయితే కరెక్ట్, పర్ఫెక్ట్ పాయింట్ లేదు. ఎందుకు మీరు డిజర్వ్డ్ చెప్పండి? మీకు మీరే ఇన్ని వారాలు ఉంటే గ్రేట్ అంటే మీకు మీరు ఒప్పించుకుంటున్నారు కదా నాట్ డిజర్వ్డ్ పర్సన్ అని. నాకు ఆయన ఏం అనలేదు. రివెంజ్ నామినేషన్లో ఉందంటే నేను ఇంకా పాయింట్ టు పాయింట్ చెప్పమంటే చెప్తా, తట్టుకునే శక్తి మీకు ఉందంటే ఆయన వెంటనే వచ్చేసి అర్థమైపోయింది, అమ్మో వద్దురా బాబు ఈమె గట్టిగా ఇచ్చేస్తుంది, నా పరువు నేను తీసుకోవడం ఎందుకు లేని చెప్పి మనోడు వెళ్ళిపోయాడు. ఇక్కడైతే సోనియా ఆకుల కరెక్ట్. నెక్స్ట్ మణికంఠ వచ్చేసరికి పృథ్వీని నామినేట్ చేస్తాడు. గేమ్లో ఫిజికల్ హర్టింగ్ అయింది, నీ వల్ల నాకు చాలా దెబ్బలు తగిలే, నీ అగ్రెషన్ నాకు నచ్చట్లేదు అని చెప్పి వేస్తాడు. అగ్రెషన్లో పృథ్వీకి ఎవడైనా వేయచ్చు. నెక్స్ట్ ఆయిచవం గారికి వేస్తారు. పక్క వాళ్ళని ఎంతసేపు మీరు చెప్పిన పాయింట్లు మేము వినాలంటారు, పక్క వాళ్ళు చెప్పిన పాయింట్లు మీరు రిసీవ్ చేసుకోవట్లేదు, అది అస్సలు నచ్చట్లేదు. అండ్ మీరు ప్రతి వారం ఇది జరుగుతుంది అని ప్రిడిక్షన్స్ ఇస్తున్నారు, దానివల్ల నాకు మెంటల్గా నేను చాలా డిస్టర్బ్ అవుతున్నా. అండ్ యూ బీ ఏ ఫాదర్ బట్ డోంట్ బీ ఏ బొమ్మరిల్లు ఫాదర్ అంట. సో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చేయకండి, నా చెయ్యి పట్టుకొని ఎలా కాయిన్ వేయాలో అన్నట్టు చెప్పకండి, ఆట నేను ఆడుకుంటా. ఆయిచం అంటాడు ఇంక నుంచి నీకు అడ్వైస్ ఇవ్వను, మాకు కూడా అదే కావాలి సార్, మీరు అడ్వైస్ ఇవ్వకుండా ఆట ఆడండి చాలు. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చేసరికి ఆయిచవం గారు నామినేట్ చేస్తే ఇది రివెంజ్ నామినేషనే. ఆమె ఏం చెప్తుందంటే లాస్ట్ వీక్ ఒక టాస్క్ పెట్టి చీఫ్ కింద నాట్ ఎందుకు ఎలిజిబుల్ అని చెప్పి మీకు పాయింట్ వేస్తే ఆ పాయింట్ మీద ఫీల్ అయిపోయి మీరు నన్ను ఏకంగా ఇంటి నుంచి బయటికి పంపించేద్దని చెప్పి నా నామినేషన్ పాయింట్స్ పెట్టారు. మీరు చాలా స్పోర్టివ్గా ఉంటారు అనుకుంటే మీరు అసలు స్పోర్టివ్గా లేరు, ఈ పాయింట్ మీద మేము నామినేట్ చేస్తుందంటే ఆయన ఇంకేం ఎక్కువ డిఫెండ్ చేయకుండా సరే ఈసారి స్పోర్టివ్గా ఉంటారని చెప్పి కొట్టించుకున్నాడు.
నెక్స్ట్ నామినేషన్ ఏం ప్రేరణకి తుప్పాస్ పాయింట్ విష్ణుప్రియది. తుప్పాస్ అంటే తుప్పాస్ పాయింట్ ఏంటి తెలుసా? ఒక కంటెస్టెంట్ నీ పైన ఎఫ్ వర్డ్స్ అంటే బీప్ వర్డ్స్ అంటే ఎఫ్ వర్డ్స్ యూజ్ చేశారు, బట్ ఆన్ని వదిలేసి నువ్వు ఆ గుడ్డు పాయింట్ పెట్టుకొని నన్ను నామినేట్ చేసావు. అది ఎంత వరస్ట్, నేను దానికి చాలా హర్ట్ అయ్యాను, ఆ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి విష్ణుప్రియ అంటే ప్రేరణ ఒక లాజిక్ చెప్తే అక్క ఇంక షాక్, ఇంకేం లేదు. నాకు ఆ బీప్ వర్డ్ది క్లారిటీ ఉంది, అది అతనితో మాట్లాడే అతను నన్ను ఉద్దేశించి అనలేదు, అది ఆ వార్నింగ్ ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నాడు తప్ప నా క్యారెక్టర్ని నన్ను పర్సనల్గా అనలేదు, అది మేము క్లియర్ చేసుకున్నాం. ఆ రీజన్ మీద నన్ను ఎందుకు వేస్తున్నావు, ఇది కావాలని చెప్పి నువ్వు రివెంజ్ నామినేషన్లో వేయడమే కదా అంటే విష్ణుప్రియ దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే మనసులో ఉంది ఇంకా ఆమె హేట్రెడ్, ఎలాగైనా పెట్టాలి. ఆ దోజ్ పాయింట్ ఆ క్యారెక్టర్లెస్ పాయింట్ చెప్తాం అంటే నాగార్జున గారు ఏమో సార్ట్ అవుట్ చేయించారు. సో ఏదో ఒక పాయింట్ తేవాలి కాబట్టి ఈ పాయింట్ తెచ్చింది, జఫా అయిపోవడం ఇంకంతకు మించి చేయలేదు. ఇక్కడ ప్రేరణ కరెక్ట్ అనిపించింది. నెక్స్ట్ పృథ్వీ వచ్చేసరికి నబీల్ని నామినేట్ చేస్తాడు. ఇందాక చెప్పాను కదా ఆటలు అట్టుపండి అని, నువ్వు ఎందుకు తెలుసా గేమ్లో నుంచి తీసాను, నెక్స్ట్ రౌండ్ నువ్వు సంచాలకుగా ఎలా చేస్తావు అని చెప్పి తీసాను అంటాడు. అక్కడ గట్టిగా ఇచ్చేస్తాడు. నీకు బిగ్ బాస్ చెప్పే వరకు మనకి ఎవరికి తెలియదు కదా నేను సంచాలక్ చేస్తారని, ఎలా చెప్తున్నావు బ్రో అంటే అది ఓకే అని చెప్పి కవర్ చేసేస్తాడు అనమాట. ఓకే సంచాలకుగా మీరు ఫెయిల్ అయ్యారు బయస్డ్గా ఉన్నారని చెప్పి ఇదే లూపేస్తాడు. పాపం నబీల్ ఎంతవరకు చెప్పాలి అంతవరకు చెప్తాడు, నేను ఫెయిల్ కాదు, నేను బయాస్డ్ కాదు, నేను ఎంత న్యాయంగా చేయాలి అంత న్యాయంగా చేసి అని చెప్పి వెళ్ళి కొట్టించుకుంటాడు. నెక్స్ట్ మణికంఠకి నువ్వు ఇక్కడ ఇది మరీ రాంగ్ చెప్పాను కదా మనోడి స్ట్రాటజీ. ముఖ్యంగా మణికంఠ దగ్గరికి వచ్చేసరికి అందరూ అప్పటి వరకు ఎవరైతే మణికంఠకి పాయింట్లు వేసారో నామినేషన్ వేసి ఏవైతే పాయింట్లు చేశారో ఆ పాయింట్లన్నీ తీసుకొచ్చేసి ఫస్ట్ చెప్పేసి లాస్ట్లో నువ్వు వీక్, నువ్వు నెగిటివ్, నువ్వు వేస్ట్ అని చెప్పి పదాలు మాట్లాడేస్తారు అనమాట. సింపుల్ స్ట్రాటజీ. ఇప్పుడు కూడా అది అంటాడు, నువ్వు ఫిజికల్లీ వీక్, మెంటల్లీ వీక్, కన్నింగ్గా అనిపించావు, అందుకే నాట్ డిజర్వ్డ్. అప్పుడు మణికంఠ అంటే నేను ఫిజికల్గా వీక్ కాదు, నేనేం గివప్ ఇవ్వలేదు, నాకు ఎంత సాధ్యం వరకు అంత ఆడాను, ఎక్స్ తెచ్చాను. నిజంగానే ఆడాడు పాపం, ఆడలేదు అక్కడ బాబాలా కూర్చొని అబ్బాయిని వదిలేసి మనోడు పాపం ఆ పర్సనాలిటీ ఉన్న ఆడాడు, కష్టపడ్డాడు, ఏదో ఒకటి చేసాడు. ఆ ఇంటెంట్ చూడాలి తప్ప కట్అవుట్ చూసి అలా మాట్లాడడం రాంగ్ కదా, అది చాలా రాంగ్ అనిపించింది. మనోడు అదే చెప్పాడు. మెంటల్గా నేను ఎంత డిస్టర్బ్ అయినా ఒక కాస్త స్పేస్ తీసుకొని ఎండ్ ఆఫ్ ద డే సెయిలింగ్ మై షిప్ అంటే ఎండ్ ఆఫ్ ద డే నేను ఎలాగోలాగా నెత్తుకుంటూ వస్తున్నాను కదా, నీకేంటి ప్రాబ్లం. అండ్ దోశ విషయంలో నాకు ఫుల్ క్లారిటీ ఉంది, అది ఏంటని చెప్తాడు. బట్ చెప్పాను కదా వెరీ వరస్ట్ నామినేషన్ పాయింట్స్ ఫ్రమ్ పృథ్వీ. నెక్స్ట్ ఏమో సీత వచ్చేసరికి ప్రేరణ నామినేట్ చేస్తుంది. ఏం చెప్తుంది, ఈ లాజిక్ ఏం సింపుల్ ఏం లేదు. లాస్ట్ వీక్ నా ఎమోషన్ వీక్ అని చెప్పి నువ్వు నన్ను నామినేట్ చేసావు కదా, నేను ఇప్పుడు నీ అటాకింగ్ నేచర్ రాంగ్ అని చెప్పి నిన్ను నామినేషన్లో పెడుతున్నాను. ఎందుకంటే నువ్వు ఆ ఎక్స్టాస్క్లో ఆడిన విధానం, ఆ తన్నే విధానం, ఆ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ నాకు నచ్చలేదు అంటే ఆమె ఓ మై గుడ్నెస్ అంటే ఈమె ఓ మై బ్యాడ్నెస్ అంటది, నాకు ఓ మై రాడ్నెస్ అనిపించింది, అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మణికంఠ నేస్తా సీత, నువ్వు ఎప్పుడు మాట్లాడతావో తెలియదు, ఎప్పుడు మాట్లాడవో తెలియదు, ఎప్పుడు నవ్వుతావో తెలియదు, ఎప్పుడు ఏడుస్తావో తెలియదు, ఎప్పుడు స్నానం చేస్తావో తెలియదు, ఎప్పుడు బాత్రూమ్కి వెళ్తావో తెలియదు, ఇవేం చెప్పలేదు. కానీ ఇలా అంటది. ఎందుకు మనోడు ఏం చేస్తే ఎందుకు చెప్పండి. ఏ సిచ్యువేషన్లో మనకి ఆ పర్సన్కి కాన్ఫ్లిక్ట్ వచ్చింది, ఏ సిచ్యువేషన్లో రూల్స్ బ్రేక్ చేశాడు, ఏ సిచ్యువేషన్లో మిస్బిహేవ్ చేశాడు, అలాంటివి చెప్పొచ్చు కదా. నీ పర్సనాలిటీ అర్థం కావట్లేదు అనేది నాకు అంత స్ట్రాంగ్ పాయింట్ అనిపించలేదు. మణికంఠ ఆల్రెడీ రాడ్లు దిగిపోవడం వల్ల ఐ యాక్సెప్ట్ అక్క అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను ఓకే అన్ప్రెడిక్టబుల్గా ఉన్నాను, కొంచెం ప్రెడిక్టబుల్గా మారుతాను, నాకు కొంచెం టైం ఇవ్వండి అని. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యష్మి గౌడది సోనియా ఆక్లా గారి దగ్గర మాట్లాడినవి పాయింట్లు ఆల్మోస్ట్ ఒక 80-85% పాయింట్లు కరెక్టే, కానీ మణికంఠతో మాట్లాడిన పాయింట్లు నాకు అస్సలు నచ్చలేదు, చాలా రాంగ్ అనిపించింది. ఆమె ఇదే రివెంజ్ నామినేషన్స్తో ప్రతిసారి నేనున్నంత వరకు మణికంఠ వేస్తే ఆమెకే నెగిటివ్ అవుతుంది. సింపుల్. ఏదైనా బలంగా ఆ వారంలో ఏం జరిగింది ఆ తప్పులు చూపించాలి స్ట్రాంగ్గా జనాలకు తప్ప రివెంజ్ నామినేషన్స్ లాగా సిరీస్ ఆఫ్ వీక్స్ వేస్తే మనం ఎంత తోపులా పర్ఫామ్ చేసినా కూడా వర్కౌట్ అవ్వదు. శ్రీముఖి లాంటి పర్సన్కే వర్కౌట్ అవ్వలేదు, రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ అయ్యారు. అర్థమవుతుంది కదా మీకు. ఇక్కడ కూడా అలా చేయకండి. ఆ వీక్లో ఏం జరిగింది అది చెప్పాలి. లాస్ట్ వీక్ చెప్పాను ఫిజికల్గా వీక్, ఇప్పుడు కూడా చెప్తున్నా ఎక్స్ట్రాస్లో నువ్వేం ఆడలేదు, నువ్వు పృథ్వీకి చెప్తున్నావు కదా తను చూస్తే భయం వేస్తుందని. అమ్మాయిగా నేను అంత గట్టిగా ఆడాను, బట్ నువ్వు ఆడలేవా. అండ్ బట్ ఆ ఎక్స్ గేమ్లో నువ్వు ఫుల్ కంప్లైంట్ ఇస్తూనే ఉన్నా అంటే నాకు తెలిసి మణికంఠ ఏం కంప్లైంట్లు ఇవ్వలేదు. తన కట్అవుట్కి ఎంత సాధ్యం అంత ఆడాడు, ఎక్స్ తెచ్చుకున్నాడు, బాగా ఆడాడు. ఇదైతే రాంగ్ ఎలిగేషన్స్ అనిపించాయి. యష్మి అంటే అబ్బాయి నీకు ఛాన్స్ ఇస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి బ్రీతింగ్ ప్రాబ్లం అన్నా అంటే చెప్తాడు, అమ్మ తల్లి నేను అలా అనలేదు, నా గుండెల మీద చెయ్యేసేసినప్పుడు ఊపిరాడదు కదా అదే చెప్పాను తప్ప నేనేమి ఆ ఇంటెన్షన్తో అనలేదని.
నెక్స్ట్ ఇంకోటి చెప్తాడు, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఐఎమ్ ఫిజికల్లీ ఐఎమ్ నాట్ వీక్, ఐఎమ్ ఆల్వేస్ స్ట్రాంగ్, ఫిజికల్లీ స్ట్రాంగ్ అని గట్టిగా అరుస్తాడు. యష్మి కూడా అంటుంది, నువ్వు ఎమోషనల్గా కూడా చాలా వీకు, ఫిజికల్గా కూడా చాలా వీకు, నీలాంటి పర్సన్ ఉండకూడదు, నువ్వు ఉన్నంత వరకు నేను వేస్తానంటే, సరే నువ్వు ఉన్నంత వరకు వేయు, నేను నిన్ను ఏదో అంటాడు మనోడు, నేను కూడా చూస్తే ఎన్ని వారాలు వేస్తావు అన్నట్టు మాట్లాడుకుంటారు వీళ్ళు. ఇక్కడ మణికంఠ అదేం తప్పులేదు, చెప్తున్నాను కదా, ఈమె చాలా పర్సనల్గా తీసుకుంది. నేను ఫ్రెండ్ అనుకున్నాను, నన్ను మోసం చేసాడు అని చెప్పి ఒక వీక్ ఓకే, ప్రతి వారం ఆ పాయింట్లు చెప్తే ఆడియన్స్కి కూడా చిరాకు కనిపిస్తుంది. సోనియాకి వచ్చేసరికి పర్ఫెక్ట్ పాయింట్లు అనిపించి ఆల్మోస్ట్. నేను యాక్చువల్గా నా క్లాన్లో నువ్వేం రాంగ్ చేసినా ఈ ఉద్దేశం ఏం చెప్తుంది అంటే, ఫస్ట్ నువ్వు నా క్లాన్లో ఉన్నప్పుడు మా క్లాన్ మెంబర్స్లో ఏం రాంగ్ చేసినా నువ్వు గట్టిగా వాయిస్ అవుట్ చేస్తావు అనుకున్నా, చెయ్యలే, బట్ నువ్వు నా దానికి ఎలా కటింగ్ ఇచ్చావు అంటే చీఫ్కి రెస్పెక్ట్ ఇస్తా అన్నట్టు మాట్లాడు. మరి మీ క్లాన్లో వాళ్ళిద్దరు అగ్రెసివ్ మాత్రం నువ్వు ఆపలే, నాకు నచ్చలే, వాళ్ళ స్ట్రెంత్ని వాడుకున్నావు తప్ప నువ్వేం ఆడలేదు అంటే, సోనియా నా క్లాన్లో నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయావు, నువ్వు ఎంతసేపు ప్రేరణ చెప్పిందే ఫిక్స్ అవుతావు, అందుకు నీకు చెప్పిన నా ఇన్పుట్కి వాల్యూ ఉండదని చెప్పి నేను మాట్లాడలేదు, అది పాయింట్లెస్ అనిపించింది. అండ్ ఇంకోటి ఫర్ యువర్ క్లారిఫికేషన్, నేను ఎప్పుడు వాళ్ళు యూజ్ చేసుకోలేదు, నా ఇండివిజువల్ గేమ్ నేను ఆడాను, మీ ఫెయిల్డ్ సంచాలక వల్ల కూడా నేను ఆ పర్టికులర్ సినారియోలో వెళ్ళి గుడ్లు తెచ్చాను, అది కూడా నా ఇండివిజువల్ గేమ్ బట్ నాట్ గ్రూప్ గేమ్ అని చెప్తుంది. యష్మి అంటది, నువ్వు మీ చీఫ్కి రెస్పెక్ట్ ఇచ్చావా, ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పంటే, ఇద్దరు చీఫ్గా ఒక అగ్రిమెంట్ వచ్చారు గుడ్లు తీసుకోకూడదని, నువ్వు ఒకవేళ నిజంగా నువ్వు చీఫ్కి రెస్పెక్ట్ ఇచ్చుంటే నువ్వు ఎందుకు గుడ్లు దొబ్బేశావు, అది మరి రాంగ్ కాదా అంటే, సోనియా అంటది, నాకు అది నిజంగా తెలియదమ్మా, అలా తెలుసుంటే నేను చేయను, మా చీఫ్ నీకు వచ్చి చెప్పాడేమో కానీ నాకు వచ్చి చెప్పలేదు అంటే, నాకు తెలిసినంతవరకు, నాకు గుర్తున్నంతవరకు ఈమెకు తెలుసు, స్ట్రాటజీలో భాగంగా ఈమె లేపేసింది, తప్పేం లేదు, బట్ ఇక్కడ ఒప్పుకోవచ్చు కదా, ఇక్కడ ఒప్పుకోవట్లే. యష్మి కూడా అదే అంటది, ఇది స్ట్రాటజీయా లేకపోతే తెలిసి చేసావా తెలియక చేసావా చెప్పంటే, నువ్వెందుకు చెప్పినా ఏమైనా ఇండివిజువల్ పేరు అని అదే పాయింట్లో ఉంటుంది. యష్మి అంటది, సో స్ట్రాటజీ యూజ్ చేస్తున్నావా, ఎంతసేపు వెళ్దాం పదరా అని చెప్పి ఏదో ఫంక్షన్కి వెళ్దాం అన్నట్టు వాళ్ళు పిలుచుకొస్తున్నావు, నీకు ఒక ఇండివిజువల్ గేమ్ లేదా, నువ్వు సోలోగా ఆడలేవా, ఎంతసేపు వాళ్ళని వెపన్లా యూజ్ చేసుకొని నువ్వు వెనకుండి నడిపించడమే కానీ నీకంటూ ఒక ఓన్ గేమ్ లేదని చెప్పి ఫసక్ వేసింది గట్టిగా. సోనియా గట్టిగా వేస్తుంది, ఈ పాయింట్ మీద లైవ్లో ఏడుస్తుంది అనమాట. సోనియా ఏమంటుంది, నువ్వు ఎంతసేపు పృథ్వీ నిఖిల్ వేపే కదా నీ కళ్ళని, నువ్వు వాళ్ళే చూస్తూ ఉంటే ఇంక నా గేమ్ ఎక్కడ కనబడుతుంది, వాళ్ళు చూడడం మానేసి నన్ను చూస్తే అప్పుడు నా గేమ్ ఏంటి అర్థం అవుతుంది అంటే, చాలు నీ గేమ్ చూసి ఎంత బాగా అని చెప్పి ముఖం మీద ఫోమ్ కూడా చాలా ర్యాష్ కొడుతుంది. నబీల్ది యష్మిది అదే నాకు నచ్చలే, ఎన్ని పాయింట్లు చెప్పినా ఎంత కొట్టుకున్నా ఆ ప్రాసెస్ అనేది కొంచెం సక్రమంగా జరిగితే బాగున్నాను. అక్కడ అంత హార్ష్గా అంత ర్యాష్గా కొడితే ఆడియన్స్ అది కూడా నోట్ చేసుకుంటారు, కొన్ని మైన్యూట్ పాయింట్స్ కూడా కొంచెం బెటర్గా చేస్తే బాగుంది అనిపించింది అని చెప్పి లాస్ట్లో ఒక ట్రేడ్ మార్క్ డైలాగ్ ఏమేస్తుంది అంటే, నీ అంత దారుణంగా నేను ప్లేట్లు తిప్పలేనమ్మా, నువ్వు ప్లేట్లు తిప్పడంలో ఎక్స్పర్టు, నువ్వు చేసిందే చెప్పానని చెప్పి ఫోన్ కొట్టేసి ఇద్దరు వెళ్ళిపోయారు. ఆత్మ ప్రేతాత్మ డన్. ఇక్కడతో నామినేషన్ ప్రాసెస్ అయిపోయింది. ఆ 7 ఉన్నారు. ఆ 7లో నిఖిల్కి ఒక పవర్ ఇచ్చారన్నమాట. ఎవరినైతే సేవ్ చేద్దాం అనుకున్నామంటే నిఖిల్ వచ్చేసరికి నైనికాని సేవ్ చేస్తాడు. చేసి రీజన్ ఏం చెప్తాడంటే, నైనిక మా క్లాన్లో ఉంది, గేమ్ ఆడింది, కష్టపడి ఆడింది, బట్ ఆమెకు వేసిన నామినేషన్ పాయింట్లు నాకు వ్యాలిడ్ అనిపించలేదు, అందుకే ఈమె సేవ్ చేస్తుందని చెప్పి ఈమె సేవ్ చేస్తే మిగిలిన 6 నామినేషన్స్లోకి వచ్చారు. నబీల్ అఫ్రిది, మణికంఠ, ప్రేరణ, పృథ్వీ, సోనియా ఆక్లా, ఆదిత్య ఓం గారు, ఇలా 6 నామినేషన్స్లోకి వచ్చారు. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిపోయి యాజ్ ఆఫ్ నో కరెంట్ ట్రెండ్ ప్రకారం ఆదిత్య ఓము, సోనియా ఆక్లా, పృథ్వీ చాలా పోటాపోటీగా ఫైట్ చేస్తున్నారన్నమాట అస్సాం ట్రైన్ కోసం. చూద్దాం ఈ 3-4 రోజుల్లో ఎవరికి అస్సాం ట్రైన్ వస్తుంది, ఎవరు బిగ్ బాస్లో ఉంటారో చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఐ హోప్ ఈ రివ్యూ చాలా ఆనెస్ట్గా, అన్బయాస్డ్గా, ఫిల్టర్లెస్గా అనిపించిందని అనుకుంటున్నాను. మళ్ళీ మిడ్ నైట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ నైట్.